ఊరు పేరు భైరవకోన మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. విఐ ఆనంద్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తో వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఊరు పేరు భైరవకోనతో మళ్ళీ వచ్చారు. ఇక సందీప్ కిషన్ కి కూడా చాలా రోజుల నుండి ఒక హిట్ కూడా పడడం లేదు. ఈ మూవీ కూడా డీసెంట్ హిట్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే సందీప్ కిషన్ అతని ఫ్రెండ్ దొంగతనం చేసి అనుకోకుండా భైరవకోన అనే విలేజ్ లో ఎంటర్ అవుతారు. వీరితో పాటు కావ్య తపర్ కూడా విలేజ్ లోకి ఎంటర్ అవుతుంది. వీళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, బుక్ లో మిస్ అయిన 4 పేజీల్లో భైరవకోన గురించి ఏం చెప్పారు అనేది స్టోరీ. ఇక మూవీలో సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ మాత్రం ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో చాలా బాగుందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ కూడా ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ అయితే కొంచెం డల్ గా వెళ్ళిపోతుంది. కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయి. మూవీ విషయానికి వస్తే సాంగ్స్ బీజిఎం అయితే చాలా బాగున్నాయి. వెన్నెల కిషోర్ వైవాహర్ష కామెడీ సీన్స్ మాత్రం మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ కి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం బోర్ గా ఉంటుంది. ఇంటర్వెల్ తప్ప మిగతా ట్విస్ట్లు కూడా అంతగా బాగుండవు. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా కనెక్ట్ అవ్వవు. క్లైమాక్స్ కొంచెం వీక్ గా అనిపించింది. సందీప్ కిషన్ ప్రీవియస్ మూవీలో కంటే ఈ మూవీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మూవీ బాగానే ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.